మనము లాస్ట్ స్వామి రామ గారి బుక్‌లో 2 చాప్టర్‌లు చదువుకున్నాము. ఒకటి హిమాలయ పుణ్యక్షేత్రంలో రోగ నివారణ అని అందులో జయపురియా అని అతని తమ్ముడికి గుండెపోటొచ్చిందని రామాగారు ఆహ్, రాత్రంతా కూర్చొని ధ్యానం చేసుకునే సమయంలో అతనొచ్చి రామాగారిని హెల్ప్ కోసం అడుగుతారని, రామాగారు అతనికేం జరగదు, ఇట్లాంటి పవిత్రమైన ప్రదేశంలో శరీరం వదిలిపెట్టాలని యోగులే కోరుకుంటారు. అట్లాంటిది వాళ్ళకి జరగదు. మీ తమ్ముడెలా చనిపోతాడు? ఆయనకేం జరగదు అని చెప్తారు. ఆహ్, అలా మాట వరుసగా చెప్తారు. ఎందుకంటే డాక్టర్లు అందరూ ఉన్నారు. వాళ్ళు టేక్ కేర్ చేస్తారు అనే ఉద్దేశ్యంతో చెప్తారు. అది నిజంగానే జరుగుతుంది అని ఆ విషయాన్ని మనకి స్టోరీలో చెప్తారు. ఇంకొకటి ఆయన జయపురియా భార్య ఆవిడకి రక్త విరోచనాలవ్వడము, ఆమె ఆల్మోస్ట్ ఇంకా చివరి స్టేజ్‌లో చనిపోయింది అనుకునే స్థితిలోకి రావడము. అప్పుడు ఒక యువ స్వామీజీ వచ్చి ఆయన ఆవిడను రక్షించే విధానమంతా మనకి ఈ స్టోరీలో రామాగారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నెక్స్టు గురుపాదాల చెంత అని ఇందులో ఈ స్టోరీలో రమాగారు ఒక వెస్ట్రన్ పెయింటరు, ఒక బౌద్ధ సన్యాసి ఇద్దరిని కలుసుకుంటారు. వాళ్ళిద్దరూ హిమాలయాల్లో హిమాలయాల యొక్క గొప్పతనాన్ని, అవి అవి కూడా సజీవంగా ఉన్నాయని, అవి మాతో కమ్యూనికేట్ చేస్తాయి అని ఆయన చెప్తారు. వాళ్ళిద్దరూ రామాగారికి చెప్తారు. రామాగారు ఆ విషయాన్ని ఆశ్చర్యంగా అదెలా జరుగుతుంది అని అడిగితే, దానికి మీరిక్కడే ఉండి, ఇక్కడే పెరగడం వల్ల వీటి వాల్యూ మీకు తెలియట్లేదు అనేది వాళ్ళ ఒపీనియన్‌ని షేర్ చేస్తారు. బాహ్యంగా చూసే వాళ్ళకి అందమైనవిగా కనిపిస్తాయి. అంతరంగంగా, ఆధ్యాత్మికంగా చూసే వాళ్ళకి వాటి గొప్పతనము, విశిష్టత తెలుస్తది అనేది వాళ్ళు చెప్తారు ఈ స్టోరీలో. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు రామగారు. అట్లానే అక్కడి నుండి రామాగారు శ్యామాదేవి మందిరానికి, ఒక పెద్ద కొండపైన చిన్న దేవాలయము. అందులో ఒక స్వామి ఒంటరిగా ఉండేవారని, ఆయనతో కొన్ని రోజులు అక్కడ ఉండి సమయాన్ని అక్కడ వెచ్చిచ్చానని చెప్తారు. ఆయన సూర్యశాస్త్రం గురించి ఎన్నో వివరాలు రామాగారికి బోధించారని, అవి తెలుసుకొని రామాగారు ఒక ఒక అంటే రోగ నివారణ కోసం ఉచితంగా వైద్యాలయాలను పెట్టాలి అనే ఒక ఆలోచన కూడా నాకొచ్చిందని, కానీ అది నా మార్గం కాదని వాళ్ళ గురువుగారు చెప్పాక నేను వేరే వైపుకెళ్ళిపోతాను అని చెప్పేసి దాన్ని విరమించుకున్నానని మనకు ఆ స్టోరీలో రామగారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ ఈరోజు మనము 12 చాప్టర్ స్టార్ట్ చేసుకుంటున్నాము. ఈ 12థ్ చాప్టరు గురు అనుగ్రహము అనేది ఈ చాప్టర్ పేరు. ఆహ్, జీవన గమ్యం పరిపూర్ణత. ఇందులో జీవన గమ్యం, పరిపూర్ణత అనేది ఈ మెయిన్ ఇందులో వచ్చే స్టోరీలన్నీ ఈ గురు అనుగ్రహం దీనికి సంబంధించి రిలేటెడ్‌గా ఉంటాయి. జీవన గమ్యం పరిపూర్ణత, కానీ మానవ ప్రయత్నాలు కొన్ని హద్దుల వరకే పనిచేస్తాయి. కేవలం మానవ ప్రయత్నం ద్వారా సంతోషం కలుగదు కానీ దైవానుగ్రహం ద్వారా వస్తుంది. భగవంతుడు, గురువు ఈ ఇద్దరి అనుగ్రహం ఉన్నవాళ్ళు ధన్యులు అంటున్నారు. ఇది మెయిను ఒక ఎసెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇందులో ఈ ఈ 12థ్ చాప్టర్ నుంచి చిన్న చిన్న కథలు మొదలవుతాయి. ఇందులో ఫస్ట్ స్టోరీ జ్ఞాన ప్రవాహము ప్రదాత గురువు అనేది ఈ ఈ స్టోరీ పేరు. గురువు అనే మాట ఎంత తప్పుగా వాడబడుతుందంటే అప్పుడప్పుడు నాకు బాధ కలిగిస్తుంది. అది ఎంతో దివ్యమైన, అద్భుతమైన మాట. నీ తల్లి నీకు జన్మనిచ్చిన తర్వాత, నీ తల్లిదండ్రులు నిన్ను పెంచి పెద్దది చేసిన తర్వాత గురువు యొక్క పాత్ర ప్రారంభమవుతుంది. అతను నీ జీవన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు సహాయపడతాడు. నేను చాలా చెడ్డవాడినైనా, ఒకవేళ ఎవరైనా నన్ను గురువు అని సంబోధిస్తే, నేను మంచివాడిననని ఊహించిన ఆ వ్యక్తి కోసం నేను ఎంతో మంచిగా అయి తీరాలి. అంటే రామాగారు ఇక్కడ ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు, గురువు అనే ఒక పదానికున్న విశిష్టతను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. తల్లిదండ్రులు పెంచి పెద్దది చేసిన తర్వాత, గురువు యొక్క పాత్ర మన జీవితంలో ఆహ్, ఉంటుంది. ఆయన మన జీవన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు సహాయపడతారు అనేది చెప్తున్నారు. అయితే ఎవరైనా మనల్ని
ఒక వ్యక్తి చెడ్డవాడైనప్పటికీ ఎవరైనా నిన్ను గురువు అని సంబోధిస్తే, ఆ సంబోధించిన ఆ పదాని కోసమైనా ఆ వ్యక్తి మంచిగా మారి తీరాలి అంటున్నారు. ఉపాధ్యాయుడిని కన్నా భిన్నమైన వాడు గురువు. అంటే ఈ టీచర్లు భౌతికంగా బోధించే టీచర్లు వీళ్ళందరికన్నా గురువు అనేవాడు భిన్నమైన వాడు అంటున్నారు. గురువు అనేది గు, రు అన్న 2 మాటల కలయిక వలన ఏర్పడింది. గు అంటే చీకటి అని అర్థమంట. రు అంటే వెలుగు. అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టే దానిని గురు అంటాము. ఇక్కడ గు అనే అక్షరానికి అర్థము చీకటి అంట. రు అనే అక్షరానికి అర్థము వెలుగు అంట. అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టే దానిని గురు అంటామంట. పాశ్చాత్య దేశాలలో గురువు అనే మాట తరచూ తప్పుగా వాడబడుతుంది. భారతదేశంలో ఈ మాట భక్తి, గౌరవాలతోనూ, పవిత్రత, ఉన్నతమైన జ్ఞానంతోనూ జతజేయబడి ఉంది. అది ఒక పవిత్రమైన పదం. ఈ పదాన్ని ఒక్కటే వాడటం సామాన్యంగా జరగదు. దీనికి దేవాతో కలిపి దీన్ని ఉపయోగిస్తారు. దేవ అంటే ప్రకాశవంతమైన జీవి. జ్ఞానమును పొందిన గురువు లేక ఉపాధ్యాయుడు గురుదేవుడని పిలువబడతాడు. దేవ అంటే ప్రకాశవంతమైన జీవి. అంటే ఇక్కడ గురువు అనే పదానికి మన లోపలున్న అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేది గురువు అనే పదము. దేవ అంటే ఒక ప్రకాశవంతమైన జీవి. ఈ రెండింటిని కలిపి మనము సాధారణంగా వాడతాము అనేది చెప్తాం. గురుదేవ అని మనము వాడతాము ఈ పదాన్ని అనేది రామగారు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఒక సామాన్యమైన ఉపాధ్యాయుడికి, ఒక ఆధ్యాత్మిక గురువుకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఒక గురువుని అనుసరించే వారంతా వాళ్ళ వయస్సు ఎంతైనా, ఒకవేళ వారు 80 ఏళ్ల వారైనా వారు ఆ గురువుకి పిల్లల్లాంటి వారే. అంటే ఎవరైతే ఈ ఈ గురువు ఆధ్యాత్మికంగా ఉండే గురువు, ఆయన శిష్యులు ఒక 80 ఏళ్ల వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళందరూ ఆ గురువుకి పిల్లల్లాంటి వారే అంట. ఆయన వారికి భోజనం పెట్టి, ఆశ్రయాన్నిచ్చి, వారి దగ్గర నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వారికి బోధిస్తారు. ఆయనిలాగా ఎందుకు చేస్తారు అని నేను మా గురువుగారిని అడిగాను. అంటే ఒక గురువుకి ఏం అవసరము? వాళ్ళకి ఆశ్రయాన్ని ఉండడానికి చోటిచ్చి, భోజనం పెట్టి, జ్ఞానాన్నిచ్చి ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది అని రామాగారు ఆయన గురువుగారిని అడిగారంట ఒకసారి. దానికి మానసికంగా సిద్ధమైన అన్వేషకుని బోధించడం కన్నా ఆయనకు ఏ ఇతరమైన కోరికలు ఉండవు. ఆయన ఇలాగ చెయ్యకపోతే ఇంకేం చేస్తారు? అంటే దానికి రామాగారి గురువు ఏమని చెప్తున్నారు? ఎవరైతే మానసికంగా సిద్ధమైన అన్వేషకునికి బోధించడం అంటే మానసికంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండి అన్వేషించడం వెతుకుతున్న వాళ్ళకి వాళ్ళ ఆయనకు వాళ్ళకు బోధించడం కన్నా ఇంకా వేరే కోరికంటూ ఏమీ ఉండదు ఒక గురువుకు అనేది. అది తప్ప ఆయన ఇంకేం చెయ్యలేరు. అంటే ఆయన చేయగలిగేది అదే అనేది రామగారి గురువు చెప్పారంట. ఒక విద్యార్థి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఎండు కట్టెల మోపు తీసుకొని వెళ్తాడు. భక్తితో, ప్రేమతో వంగి, అయ్యా ఇది నేను సమర్పిస్తున్నాను అని అంటాడు. అంటే ఉన్నతమైన జ్ఞానాన్ని పొందాలనే ఒకే కోరికతో మనస, వాచ, కర్మన అతడు వశుడవడాన్ని అది సూచిస్తుంది. అంటే ఒక కట్టెల మోపుని తీసుకెళ్ళి ఒక గురువుగారికి భక్తిపూర్వకంగా వంగి ప్రణామాలు చేసి ఆయనకు సమర్పిస్తారంట. ఎవరైనా గురువు దగ్గర జ్ఞానాన్ని తెలుసుకోవాలని. మనకు ఇంతకుముందు స్టోరీలలో కూడా రామగారు చెప్పారు. ఆ హిమాలయాల్లో శిష్యులు ఒక గురువుని గురువు దగ్గరికెళ్ళి ఆ గురువుని శిష్యుడిగా నన్ను మీరు అనుగ్రహించండి అని అడగడానికి, జ్ఞానాన్ని ఇవ్వండి అని అడగడానికి ఒక ఎండు కట్టెల మోపుని తీసుకెళ్ళి గురువుగారికి అందించి జ్ఞానాన్ని ఇవ్వమని అడగడం అనేది అక్కడ ఒక సాంప్రదాయంగా ఉంది అనేది రామగారు చెప్తున్నారు. ఎందుకు అట్లా చేస్తారు అంటే జ్ఞానాన్ని పొందాలనే ఒకే ఒక కోరికతో మనస, వాచ, కర్మన అతడు వశుడవ్వడాన్ని అది సూచిస్తుంది అంట దాని అర్థము.
గురువు ఆ కట్టెలను కాల్చి, దానికి బదులుగా గురువు ఏం చేస్తారు, ఆ శిష్యుడిని తీసుకోవాలని నిర్ణయించుకుంటే, ఆ కట్టెల మోపుని తీసుకొని, ఆ కట్టెలను కాల్చి, ఇప్పుడు నేను నీకు మార్గం చూపించి, భవిష్యత్తులో నీకు రక్షణ కల్పిస్తాను అని చెప్తారంట. అంటే ఇక్కడ రామాగారు ఇంతే చెప్పారు. నాకనిపించింది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మనము శరీరాన్ని మామూలుగా ఒక కట్టే అంటారు. ఈ కట్టే వయసింత అని ఇట్లా మాట్లాడతారు కదా శరీరాన్ని. అంటే ఎన్నో జన్మలుగా మనం ఎన్నో శరీరాలు తీసుకొనున్నాము. ఇట్లాంటి ఎన్నో జన్మలు తీసుకున్న అన్ని కట్టెలను అంటే ఎన్నో జన్మలకు ప్రతిరూపంగా కట్టెల మోపు. సో, ఈ అజ్ఞానం అనే దాన్ని తుంచేయమని చెప్పేసి దాన్ని సమర్పిస్తున్నారేమో, దాని అర్థం అదేమో అని నాకనిపిచ్చింది. అప్పుడు గురువు తీసుకొని ఆ కట్టెలను కాల్చి ఆయనకు జ్ఞానాన్ని అందివ్వడానికి అర్థం అదేమో అని నేననుకుంటున్నాను. గురువు ఆ కట్టెలను కాల్చి, ఇప్పుడు నేను నీకు మార్గం చూపించి, భవిష్యత్తులో నీకు రక్షణను కల్పిస్తాను అని చెప్తారు. అప్పుడు ఆయన విద్యార్థికి వేరు వేరు స్థాయిలలో అర్హత కలిగించి, సాధన చేయడానికి క్రమశిక్షణను నేర్పుతారు. ఆ బాంధవ్యం ఎంత పవిత్రమైందంటే, ఇంకా ఏ ఇతర బాంధవ్యము కనీసం సరిపోల్చడానికి కూడా తగదని నా అభిప్రాయం. గురువు దగ్గరున్న ప్రతీదీ చివరికి ఆయన శరీరం, మనసు, ఆత్మ కూడా ఆయన శిష్యుడికి చెందుతుంది. కానీ గురువుకు ఏమైనా అసాధారణ అలవాట్లు ఉంటే అవి కేవలం ఆయనకి చెందుతాయి. అంటే గురువు సర్వస్వాన్ని శిష్యుడికి అర్పిచ్చేస్తాడు. ఏదైనా ఆయన లోపల సరికానిది ఏదైనా ఉంటే మాత్రము అది ఆయన దగ్గర పెట్టుకుంటాడట. ఆ అలవాట్లు కేవలం ఆయనకి చెందుతాయి. ఉత్కృష్టమైన ఆయన జ్ఞానము, ఆయనకు సంబంధించినవన్నీ శిష్యులకే అర్పిస్తారు గురువులు అనేది రామాగారు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. గురువు ఒక పదాన్ని నేర్పి, "ఇది నీకు శాశ్వతమైన మిత్రుడు. ఈ పదాన్ని గుర్తుంచుకో. ఇది నీకు సహాయపడుతుంది" అంటాడు. దీన్ని మంత్రోపదేశం అంటారు. తర్వాత ఆ మంత్రాన్ని ఎలాగా ఉపయోగించాలో వివరిస్తాడు. ఆయన ఆటంకాలని తొలగిస్తారు. విద్యార్థికి కోరికలు, అనేకమైన సమస్యలు ఉండటం వలన సరైన నిర్ణయాలు ఎలాగ తీసుకోవాలో అతనికి తెలియదు. అందుకు ఎలాగ నిర్ణయం తీసుకోవాలో, ఎలాగ ప్రశాంతంగా ఉండాలో గురువు నేర్పిస్తారు. అంటే మనము ఆ శిష్యుడిగా ఉన్న వ్యక్తి ఆయనకున్న జ్ఞాన పరిధిలో ఆయన సరైన డెసిషన్‌లు తీసుకోలేకుండా ఉన్న స్థితిలో కూడా దగ్గరుండి గురువు నడిపిస్తారు. ఆయన ప్రశాంతంగా ఉండి అంటే ఆలోచనలు లేని స్థితిలో ప్రశాంతంగా ఎలా ఉండాలో కూడా గురువే నేర్పిస్తారు అంటున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో అంటే ప్రశాంతంగా ఉండి నిర్ణయాలు ఎలా తీసుకోవాలో కూడా గురువే నేర్పిస్తారు అంటున్నారు. ఒక్కొక్కసారి నీకు ప్రశంసావహ ప్రశంసావహమైన ఆలోచనలు ఉంటాయి. కానీ వాటిని నీవు ఆచరణలోనికి తీసుకురావు. రా, నీ మనసు ఏకాగ్రతతో ఉండేటట్లు చేసుకో. నీ నీవు శక్తిమంతుడివి నీవు శక్తిమంతుడివి. నా ఆశీస్సులు నీతో ఉంటాయి అనంటారు. అంటే ఒక్కొక్కసారి శిష్యుడు ఆహ్, ఎవరితోనైనా పొగడ్తల కోసము కొన్నిసార్లు పనులు చేయాలని ఉబలాట పడుతూ ఉంటారు. అప్పుడు ఈ మన లోపలున్న గుణాల వల్ల వాటి ప్రేరేపణల వల్ల అట్లాంటి పనులు చేస్తారు కాబట్టి అప్పుడు కూడా గురువు నీకు మనసు ఏకాగ్రతతో ఉండేటట్లు చేసుకో. నీవెంతో శక్తిమంతుడివి. నా ఆశీస్సులు నీతో ఉంటాయి అని గురువు బోధిస్తారంట. అంటే ఇట్లా ఉన్నాడు శిష్యుడు, వీడు పేరు ప్రఖ్యాతల కోసం పాకులాడుతున్నాడు అని ఒక గురువు ఎప్పటికీ ఆలోచించడు. అవన్నీ వాళ్ళ సరికాని గుణాలను కూడా చూస్తూ ఒక పిల్లవాడిని దగ్గరికి చేర్చుకొని అన్నీ నేర్పిస్తున్నట్టుగా ఎంతో క్షమాగుణంతో ఉంటూ అన్నీ నేర్పుతారు అనేది ఇక్కడ రామాగారు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నీవు ఆయన కోరికకు ఏదో ఒకటి చెయ్యాలని ఎంతో ప్రయత్నిస్తావు. కానీ ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే ఆయనకు ఏమీ అవసరం లేదు. అలాంటి సానుభూతి చూపే వ్యక్తి ఏ ప్రేరణ లేకుండా నీ మనస్సుని అభిముఖం చేసుకుంటాడు. ఎందుచేతనంటే నీవు తికమకమైపోయావు. నువ్వు దిగ్భ్రమ చెంది ఉన్నావు. ఆయన నీకెందుకింత చేస్తున్నారు? నా నుండి ఆయన ఏం ఆశిస్తున్నారు? అని నువ్వు ఆశ్చర్యపోతావు. ఆయనకు ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే అతను చేస్తున్నదంతా ఆయన కర్తవ్యం.
ఆయన జీవన లక్ష్యం. అంటే గురువు ఇంత చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఏదో ఒకటి నేను సమర్పించుకోవాలి అని అయితే శిష్యులుంటారో, ఆ శిష్యుడు ఎంతో తాపత్రయపడుతుంటాడు కానీ, ఆయనకు మనం ఏమీ ఇవ్వలేము. ఎందుకంటే, ఆయనకంటూ ఏ కోరికలే లేవు. కోరికున్న వాళ్ళకి వాళ్ళ కోరికను నెరవేర్చాలి అనే ప్రయత్నం చేయగలుగుతారు. కానీ గురువనే వారికి అసలు ఏ కోరిక ఉండదు. వాళ్ళని మనము వాళ్ళకేదో చెయ్యాలి అనుకోవడము అది జరగదు అంటున్నారిక్కడ. ఎందుకాయన నీకంత చేస్తున్నారంటే, అదాయన జీవన లక్ష్యం. అదాయన కర్తవ్యం అనేది రామగారు చెప్తున్నారు. నీకు మార్గదర్శకత్వం చేస్తున్నారంటే, ఆయన నిన్నేమి ఉద్ధరించడం లేదు. ఆయన పని ఆయన చేస్తున్నారు. తన విధి నిర్వర్తించకుండా ఆయన జీవించలేరు. అంటే ఇక్కడ ఆయన అదేదో ఆయన మొత్తము ఆయనని సాక్రిఫైస్ చేసుకొని చేస్తున్నారు అని నువ్వు ఆహ్, అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఆయన పని. ఒక గురువుగా అది ఆయన పని. ఆయన ఆయన విధిని ఆయన నిర్వర్తించుకుంటున్నారు అనేది అంటున్నారిక్కడ. అలా చెయ్యకుండా ఆయన జీవించలేరు అని. అలాంటి వారిని గురువులు అంటాము. వారు మానవాళికి దారి చూపిస్తారు. సూర్యుడు ప్రకాశిస్తూ ఎంతో ఎత్తున ఉన్నట్లుగా గురువు ఆయన ఆధ్యాత్మికానురాగాన్ని ఇచ్చి ఎటువంటి అనుబంధం పెట్టుకోకుండా ఉంటారు. ఇన్ని ఇస్తూ కూడా అన్నీ ఆయన జ్ఞానాన్ని అందిస్తూ ఇంత జాగ్రత్తగా చూస్తూ కాపాడుతూ కూడా వాళ్ళతో శిష్యులతో ఎట్లాంటి అనుబంధాన్ని పెట్టుకోకుండా ఉంటారంట. గురువు సాకారమైన ప్రాణి కాదు. గురువుని కేవలం ఒక దేహంగా లేక ఒక వ్యక్తిగా అనుకునేవారు గురుత్వమన్న ఆ మాటను అర్థం చేసుకోలేదు. అంటే ఆయన ఒక దేహమే. ఆయన ఆయన ఒక ఒక వ్యక్తిగా అనుకునేవారు అసలు గురుత్వం అనే మాటనే సరిగ్గా అర్థం చేసుకోలేదు అంటున్నారు. తన శక్తి తన స్వంతమని ఒకవేళ గురువు అనుకుంటే అప్పుడు ఆయన ఒక మార్గదర్శకుడు కారు. గురువు ఒక సాంప్రదాయం, ఆయన ఒక జ్ఞాన ప్రవాహం. ఆ జ్ఞాన ప్రవాహం చాలా మార్గాల ద్వారా ప్రవహిస్తుంది. యేసుక్రీస్తు ప్రజలకి స్వస్థత చేకూర్చినప్పుడు, వారు ఆయన భగవంతుడని అన్నప్పుడు, ఆయన కూడా ఇదే అన్నాడు. ఇవి నా తండ్రి గారి వల్ల సాధ్యమైంది. నేను కేవలం నిమిత్త మాత్రుడని అని. అంటే ఆయన నేనే చేస్తున్నాను, నా వల్లే ఇది జరిగింది అనేది గురువెప్పుడు అనుకోరు. అది నా తండ్రి అంటే ఆహ్, 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 ఆ పరమాత్మ చేస్తున్నాడు. ఆయన వల్ల ఇది జరిగింది. ఇది నా వల్ల కాదు అనేది ఒక గురువు అంటారంట. ఇందులో ఆహ్, నా తండ్రి గారి వల్ల సాధ్యమైంది అని యేసుక్రీస్తు గారన్నారు అనేది రామాగారు ఇక్కడ కోట్ చేశారు. ఏ మానవ మాత్రుడు ఎప్పుడూ ఒక గురువు కాలేడు. కానీ అతీత శక్తులను స్వీకరించి ఇతరులకు సంక్రమింపచేయటానికి ఒక మార్గంగా ఉపయోగపడటానికి మానవుడు తనంతట తానుగా అంగీకరించినప్పుడు ఇది జరుగుతుంది. ఇక్కడ అతీత శక్తులను స్వీకరించి ఇతరులకు సంక్రమింపజేయడానికి ఒక మార్గంగా ఉపయోగపడటానికి మానవుడు తనంతట తానుగా అంగీకరించినప్పుడు ఇది జరుగుతుంది. దానికి మానవుడు నిస్వార్థంగా ఉండటం నేర్చుకోవాలి. అంటే ఏదో ఒకటి జరిగింది, ఒకటి అనగానే అది జరిగిందంటే అది నా వల్లే జరిగింది అనేది అంటున్నారంటే వాళ్ళు ఒక గురువు హోదాలో ఉన్న వ్యక్తి కాదు. అది నా ద్వారా జరుగుతుంది అనేది అంటే నిస్వార్థం, ఒక స్వార్థం లేకుండా నా ద్వారా జరుగుతుంది అనే స్థితిలో ఉండగలుగుతారు. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు గురువుగా ఉండే ఆహ్, ఆహ్, ఆ హోదాలో ఉంటారు అంటున్నారు. ఒకవేళ ఆ స్థితిలో ఉండాలి అని మానవుడు అనుకుంటే నిస్వార్థంగా ఉండడం నేర్చుకోవాలి అనేది రామగారు చెప్తున్నారు. సామాన్యంగా ప్రేమ స్వార్థంతో కలిసి సంచరిస్తూ ఉంటుంది. సామాన్యంగా ప్రేమ స్వార్థంతో కలిసి సంచరిస్తూ ఉంటుంది. నాకేదో కావాలి, అందుకు నేను నిన్ను నంటాను నేను. నాకేదో కావాలి అందుకు నువ్వు నన్ను ప్రేమిస్తావు. ఈ ప్రపంచంలో దానినే ప్రేమ అంటాము. అంటే ఇక్కడ సామాన్యంగా ప్రేమ స్వార్థంతో కలిసి తిరుగుతూ ఉంటుంది అండ్ సంచరిస్తూ ఉంటుంది. నాకేదో కావాలి అందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నా అని మామూలుగా అంటాను నేను. నాకేదో కావాలి అందుకు నువ్వు నన్ను ప్రేమిస్తావు. ఏదో కావాలి కాబట్టే నువ్వు నన్ను ప్రేమిస్తావు. అంటే ఇక్కడ ఒక స్వార్థంతో ఉంది ఈ రిలేషన్ అంతా. అంతా నాకు కావాలి అనే స్వార్థం మీదే డిపెండ్ అయ్యి ఉంది అంటున్నారు.
ఈ ప్రపంచంలో దానినే ప్రేమ అంటాము. స్వార్థంతో ముడిపడి ఉన్నదాన్ని ప్రేమ అని ప్రాపంచికంగా అంటాము అంటున్నారు. ఎప్పుడైతే నువ్వు నిస్వార్థంగా నీ అంతట నువ్వే అప్రయత్నంగా కార్యక్రమాలు చేస్తావో అప్పుడే అది నిజమైన ప్రేమ. అంటే ఒక పని చేసి నన్ను పొగడాలనో, నన్ను గుర్తించాలనో, నేను చేశాననో ఏదైనా నువ్వు ఆశిస్తున్నావు అంటే అందులో అది స్వార్థంతో కూడుకొనుంది. ఒక పని నువ్వు ఇష్టంగా చేస్తున్నావు. దాని నుంచి ఏమొస్తుంది అని ఆశించకుండా ఆ పనిని పనిలాగా అందులో లీనమై దాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తున్నావు అనంటే అది నిజమైంది అనేది రామగారు ఇక్కడ అంటున్నారు. నువ్వు ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించవు. స్వచ్ఛమైన గురువు నిస్వార్థత లేకుండా జీవించలేడు. ఎందుకంటే నిస్వార్థమైన ప్రేమే వారి జ్ఞానానికి ఆధారం. వారు ఉల్లాసాన్ని, కాంతిని ప్రపంచంలో తెలియని మారుమూల దిశల నుండి ప్రకాశింపజేస్తారు. మానవాళికి వాళ్ళని తె మానవాళికి వాళ్ళు తెలియదు. ఇతరులు వాళ్ళని తెలుసుకోవడం వారికిష్టముండదు. చాలా మట్టికి మనము నిద్రలో ఉన్న కొన్నిసార్లు మనకు దగ్గర వాళ్ళలాగా వచ్చి మనకు సహాయం చేయడం కానీ, హీల్ చేయడం కానీ, మన ధ్యానంలో కూడా ఎన్నో అనుభవాలు ఇట్లొస్తూ ఉంటాయి. వాళ్ళు నిజంగా వాళ్ళని చూపిచ్చుకోరు. మనకు దగ్గర వాళ్ళ రూపంలోనో, తెలిసిన వాళ్ళ రూపంలోనో వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటారు. మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అక్కడ నేను కనబడాలి, నాకు గుర్తింపు రావాలి అనే స్థితిలో లేరు. అ ఎవరైతే నిజమైన గురువు అట్లా నిస్వార్థంగా ఉంటారో, అసలు వాళ్ళ తత్వమే నిస్వార్థంగా ఉండడము అనేది రామగారు చెప్తున్నారు. ఎవరైతే నీ దగ్గరికి వచ్చి నన్ను సేవించు అని ఆజ్ఞాపిస్తారో అలాంటి వారినెవ్వరినీ ఎప్పుడూ నమ్మకండి. యేసుక్రీస్తు బుద్ధుడు కూడా ఇలాగా అడగలేదు. అంటే ఇక్కడ నిజమైన గురువుకి, నిజంగా అంటే సరికాని గురువుకి మధ్య వ్యత్యాసాన్ని చెప్తున్నారు. నన్ను సేవించు, నాకిదివ్వు, నాకది చెయ్యి అని అడుగుతున్నారంటే వాళ్ళకి దూరంగా ఉండండి అని జెప్తున్నారు. వాళ్ళని నమ్మకండి అని. యేసుక్రీస్తు బుద్ధుడు కూడా నాకిది చెయ్యి, అది చెయ్యి అని ఎప్పుడూ అడగలేదు. గురువు గురువవ్వడం లక్ష్యం కాదన్న విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు. గురువు నది దాటడానికి ఒక పడవ లాంటి వాడు. ఒక మంచి పడవ ఉండటం చాలా ముఖ్యం. కానీ కారుతున్న పడవ ఉండటం చాలా ప్రమాదకరం. అంటే సరైన గురువుని దగ్గర మనం లేకపోతే అది మన లక్ష్యాన్ని చేరడానికి ఒక పడవ మనం నది దాటడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ దానికే కారుతున్న పడవయ్యేటట్టు ఉంటే మనము ఆ ఒడ్డుకి ఎప్పటికీ చేరము అనేది రామగారనేది. నిస్సందేహంగా మీరు పడవను ఆరాధించరు. కనుక మీరు నదిని దాటిన తర్వాత పడవను పట్టుకొని వేలాడవలసిన అవసరం లేదు. అంటే ఇంత గొప్ప గురువైనప్పటికీ కూడా గురువు మనని నది దాటడానికి ఈ ప్రవాహం నుంచి బయటపడడానికి సహాయంగా ఉండే ఒక పడవ లాంటి వారు. అది ఎంత మంచి పడవైనప్పటికీ కూడా మనము నది దాటిన తర్వాత పడవని పట్టుకొని వేలాడాల్సిన అవసరం లేదు. దాన్ని అవతలి ఒడ్డున వదిలేయాలి అంటున్నారు. మూఢభక్తి కలవారు గురువుని ఆరాధించాలనుకుంటారు. గురువుని గురువు నీ ప్రేమను, గౌరవాన్ని అందుకోవాలి. ఇక్కడ మూఢభక్తి కలవారు గురువుని ఆరాధించాలనుకుంటారు. గురువు నీ ప్రేమను, గౌరవాన్ని అందుకోవాలి. దానికి ఆరాధనకి తేడా ఉంది. అంటే గురువుని పూజించడానికి, మనం ప్రేమని, గౌరవాన్ని అందించడానికి మధ్యల తేడా ఉంది అంటున్నారు. ఒకవేళ నా గురువు, భగవంతుడు ఇద్దరు కలిసి వస్తే నేను ముందుగా నా గురువు దగ్గరికి వెళ్ళి, మీకు చాలా కృతజ్ఞుడిని. మీరు భగవంతుడిని నాకు పరిచయం చేశారు అని అంటాను. అంటే ఒక భగవంతుడు, గురువు ఇద్దరు కలిసి నా దగ్గరికొస్తే రామగారు అంటున్నారు. నా దగ్గరికి వస్తే నేను మొదటగా గురువు దగ్గరికెళ్ళి భగవంతుణ్ణి నాకు పరిచయం చేసినందుకు నేను మీకు కృతజ్ఞుడిని అని నేనంటాను. అంతేకానీ నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీకు చాలా కృతజ్ఞుడిని, మీరు నాకు నా గురువుగారిని ప్రసాదించారు అని నేననను అంటున్నారు. ఇద్దరు వచ్చినప్పటికీ నేనిచ్చే ఫస్ట్ ప్రియారిటీ గురువుకే. కానీ మళ్ళీ ఇక్కడ ఇంకో మాట ఏమంటున్నారు? ఇంత గురువుకు ప్రాధాన్యతనిచ్చినప్పటికీ గురువుని మూఢంగా ఆరాధించడం కూడా సరికాదు అంటున్నారు. గౌరవించాలి. గురువుకి ప్రేమను చూపిచ్చాలి గురువు పట్ల. కానీ గురువునే పట్టుకొని ఆరాధించడం కూడా ఒక మూఢభక్తి అంటున్నారు.
ఈ స్టోరీ ఈ చాప్టర్ ఇక్కడికి అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటినీరు కార్చే ప్రతిమ. ఇంకొక చిన్న కథ. నేను తరచూ హిమాలయాలలో ఉత్తర బృందావనం అనే ఒక ఆశ్రమానికి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ నేను కృష్ణ ప్రేమ్ అంటే పూర్వాశ్రమంలో వాళ్ళ పేరొచ్చేసి ప్రొఫెసర్ నిక్సాన్ అంట. మరియు ఆనంద బిక్కు ఆయన పేరేమో డాక్టర్ అలెగ్జాండర్. అంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా రాకముందు వాళ్ళ పేర్లు ప్రొఫెసర్ నిక్సాన్, డాక్టర్ అలెగ్జాండర్. ఈ వాళ్ళు ఇక్కడికి ఉత్తర బృందావనం అనే ఆశ్రమానికి హిమాలయాలలో ఉన్న ఈ ప్లేస్‌కి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పేరు కృష్ణప్రేమ్, ఆనంద్ బిక్ అంట వాళ్ళిద్దరి పేర్లు. వీళ్ళ సత్సంగంలో కాలక్షేపం చేశాను. ఈ ఇద్దరు యూరప్ దేశస్థులలో ఒకతను ఇంగ్లీష్ ప్రొఫెసర్ గాను, ఇంకొకతను వైద్యశాస్త్ర ప్రొఫెసర్ గాను ఉండేవారు. వాళ్ళిద్దరూ బెంగాల్‌కి చెందిన ఒక స్త్రీ గూఢ మతవాది మాత యశోదమ్మ శిష్యులు. వీళ్ళిద్దరూ కృష్ణప్రేమ్, ఆనంద్ బిక్ అనేవాళ్ళు. వీళ్ళు ఫారినర్సు. యు వీళ్ళిద్దరూ యూరప్ దేశం నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఒక స్త్రీ గూఢ మతవాది మాత యశోదమ్మ శిష్యులంట. వాళ్ళు చూడటానికి వచ్చేవారిని తప్పించుకుంటూ వారు ప్రశాంతంగా జీవించేవారు. ఆ రోజులలో కృష్ణప్రేమ్ 2 పుస్తకాలు వ్రాస్తుండేవారు. అంటే వీళ్ళు ఎప్పుడూ జనాలతో కలిసి వాళ్ళ ఏకాంతాన్ని, వాళ్ళ సాధనని డిస్టర్బ్ చేసుకోవడం వాళ్ళకిష్టం ఉండదు కాబట్టి, వీళ్ళను చూడటానికొచ్చే వాళ్ళకి దూరంగా తప్పించుకొని దూరంగా ఉండటానికే వీళ్ళు ఇష్టపడతారనేది మనకు రామగారు పదే పదే చెప్తారు కదా! వీళ్ళు కూడా అట్లనే వాళ్ళని తప్పించుకుంటూ ఉండేవారంట. ఆ రోజులలో కృష్ణప్రేమ్ ఆయన 2 పుస్తకాలు రాశారంట. ఒకటేమో ద యోగా ఆఫ్ భగవద్గీత, ఇంకొకటేమో ద యోగా ఆఫ్ ఆహ్, కఠోపనిషత్ అని. ఆ తర్వాత లండన్‌లో ఈ 2 పుస్తకాలు లండన్‌లో అచ్చువేయబడ్డాయంట. దైనందిన ఖర్చులకు కావలసిన ధనం వారి దగ్గర ఉండటం వలన వారిద్దరి పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. వారు ఇతరుల పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దైనందిన ఖర్చులకంటే వీళ్ళు అంతకుముందు ప్రొఫెసర్‌లుగా ఉన్నారు. ఫారిన్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర కావాల్సినంత ధనం ఉండడం వల్ల దైనందిన ఖర్చులకు, వాళ్ళకు రోజువారీకి కావాల్సిన ఖర్చులకు వాళ్ళు ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు అనేది రామగారు చెప్తున్నారు. ఇతరులపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. వారి జీవన పద్ధతి చాలా సామాన్యంగా, పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉండేది. వారు వంటింట్లోకి ఎవ్వరినీ రానివ్వకుండా వారి వంట వారే స్వయంగా చేసుకోవాలని ఖచ్చితంగా ఉండేవారంట. అప్పటికి మాత యశోదమ్మ దేహాన్ని విడిచిపెట్టింది. వారు ఆమె జ్ఞాపకార్థం ఒక స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేశారు. దాని పేరు సమాధి. ఆ నిర్మాణము పైన ఒక అందమైన చలవరాతి కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొన్ని రోజుల తర్వాత ఒకసారి నేనక్కడికి వెళ్ళినప్పుడు కృష్ణప్రేమ్ చేతికి ఏదో కట్టుకొని ఉండటం నేను చూశాను. దాని గురించి నేనతన్ని అడిగితే అతనన్నాడు, "నువ్వు నన్ను నమ్మవు. అంటే నేను చెప్పేది నువ్వు నమ్మవు" అనేది ఆయనన్నారంట. దానికి బదులుగా రామగారు నాకు విశదీకరించండి అని నేనన్నాను అంటున్నారు. ఆయన చేతికున్న ఒక కట్టును చూసి ఏంటది అని అడిగితే, నేను చెప్పేది నువ్వు నమ్మలేవు అన్నా కూడా రామగారు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని అన్నారంట. దానికి బదులుగా ఆయన అతను సమాధానం ఇస్తూ అన్నాడు, మీరు అన్నీ బుద్ధిపరంగా ఆలోచిస్తారు. రామగారి గురించి ఆయన అంటున్నారు. మీరన్నీ బుద్ధిపరంగా ఆలోచిస్తారు. నేను వెర్రివాడినని మీరు అనుకుంటారేమో అని భయంగా ఉంది. అయినా మీకు చెప్తాను. 15 రోజుల క్రిందట స్మారక చిహ్నం మీద ప్రతిష్ఠించిన కృష్ణ విగ్రహం కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టింది. ఆ కన్నీళ్లు విగ్రహం నుండి ఆగకుండా కారుతూనే ఉన్నాయి. కారుతున్న నీళ్ళకి ఆధారం ఏదైనా ఉంటుందేమోనని విగ్రహం యొక్క అడుగు భాగాన్ని విడదీసి చూశాను. కానీ ఏమీ కనిపించలేదు. విగ్రహం ద్వారా నీళ్లు పైకి వచ్చి దాని కళ్ళ నుండి ప్రవహించే అవకాశం ఏమీ లేదు. మేము విగ్రహాన్ని తిరిగి దాని స్థానంలో పెట్టగానే మళ్ళీ కళ్ళనీళ్లు కారడం ప్రారంభమైంది.
అంటే ఆ సమాధి పైన స్థాపించిన ఆ విగ్రహం నుంచి కళ్ళ నుంచి నీళ్లు కారటం వాళ్ళు గమనించి ఆ కృష్ణ విగ్రహంని తీసి కింద నుంచి ఏమైనా నీళ్లు కారుతున్నాయేమో అని చూస్తే ఏమీ లేవంట. కానీ తిరిగి మళ్ళీ ఆ విగ్రహాన్ని పెట్టిన తర్వాత మళ్ళీ నీళ్లు కారడం, కళ్ళ నుంచి నీళ్లు కారడం ప్రారంభమైందంట. ఇది నాకు చాలా విచారం కలుగజేసింది. నేను నా సాధనలో ఏదో పొరపాటు చేసి ఉంటానని, అందువల్ల అమ్మ అంటే యశోదమ్మ నాతో సంతృప్తి చెందలేదని నేను నిర్ణయించుకున్నాను. దీనిని నేను ఎప్పుడూ గుర్తుంచుకోవడం కోసం నేను కొద్దిగా దూది తీసి ఆ కన్నీళ్ళని తుడిపి లాకెట్‌లో పెట్టి దానిని ఇప్పుడు నా చేతికి కట్టుకున్నాను. నేను మీకు చెప్తున్నదంతా నిజం. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు తెలుసు. దీని గురించి ఎవ్వరికీ చెప్పకండి. వాళ్ళు నాకు పిచ్చి పట్టిందని అనుకుంటారు. అంటే ఇక్కడ ఈయనేమంటున్నారు, ఎవరైతే వీళ్ళ యశోమా శిష్యులు అని చెప్పారు కదా ఇక్కడ. ఆవిడ వీళ్ళు సాధనలో వీళ్ళేమనుకుంటున్నారు, ఆ విగ్రహం నుంచి నీళ్లు కారడం వల్ల సాధనలో ఏదో పొరపాటు చేసి ఉంటాను. అందువల్ల వాళ్ళ గురువు మా యశోదమ్మ సంతృప్తి మా పట్ల ఆమె సంతృప్తిగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది అని ఆ కన్నీళ్ళని ఒక దూదికి రాసి ఆ కన్నీళ్ళను తుడిపి లాకెట్‌లో పెట్టి దానిని ఇప్పుడు నా చేతికి కట్టుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఆయన సాధనలో ఎప్పుడైనా లేజీగా ఉన్నప్పుడు దాన్ని చూసి ఇన్‌స్పైర్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఇదంతా చెప్పి నన్ను పిచ్చివాళ్ళు అనుకుంటారు. మీరెవ్వరితో చెప్పకండి అని రామాగారితో చెప్పారంట. నేను మీ నిజాయితీని శంకించను. ఎందుకలాగా జరుగుతుందో దయచేసి విశదపరచండి అని రామాగారు అడిగారంట. అతనన్నారు, గురువు ఇతర లోకం నుండి అనేక విధాలుగా ముందుకు నడిపిస్తూనే ఉంటారు. మార్గాన్ని చూపిస్తూనే ఉంటారు. ఇది నాకొక ఆదేశం. నేను చాలా సోమరినయ్యాను. నా సాయంకాలపు సాధన చేయటానికి బదులు నేను త్వరగా నిద్రపోతున్నాను. మేము సోమరితనానికి లొంగిపోయి మా సాధనని తప్పుతే మాకు గుర్తు చేయడం ఆమెకు అలవాటు. అంటే శిష్యులు ఇట్లా సోమరితనంతో సాధనని పక్కకు పెట్టినప్పుడు ఎప్పుడూ ఆవిడ వాళ్ళ గురువు వాళ్ళకి గుర్తు చేయడం అనేది ఆమెకు అలవాటంట. ఇది సరైన వివరణ అయి తీరుతుంది. వాళ్ళనుకునేది ఇది జరగడానికి రీజన్. అతను చాలా గంభీరంగా అయిపోయి ఏడవటం మొదలుపెట్టారు. ఇదంతా చెప్తూ రామగారితో చెప్తూ ఏడవటం మొదలుపెట్టారంట. అతనికి గురువుపై అపారమైన ప్రేమతో కూడిన భక్తి. అంటే ఆవిడ ఉన్నత లోకాలలో ఉండి కూడా మమ్మల్ని ఇలా మాకు సహాయం చేస్తున్నారు. మాకిలా సహాయపడుతున్నారు. మేము ముందుకు ఎదగాలని ఆవిడ కోరుకుంటున్నారనే భక్తితో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారంట. ఇది నాలో ఆలోచనలను రేకెత్తింది. రామాగారు అంటున్నారు. భగవంతుని చేరే నిచ్చెనలో గురువుపై ప్రేమతో కూడిన భక్తి మొదటి మెట్టు. కానీ ఈ ప్రేమతో కూడిన భక్తి మానవ రూపంపై ప్రేమ కాదు. అంటే ఒక ఫిజికల్ బాడీ గురువు యొక్క ఫిజికల్ బాడీ పైన ప్రేమ కాదు. ఇక్కడ ఏమంటున్నారు, భగవంతుని చేరే నిచ్చెనలో గురువుపై ప్రేమతో కూడిన భక్తి అనేది మొదటి మెట్టు. కానీ ఈ ప్రేమతో కూడిన భక్తి మానవ రూపంపై ప్రేమ కాదు. బ్రాహ్మణులు తప్ప భారతదేశంలోని ఇతర ప్రజలందరూ ఈ ఇద్దరు యూరపు దేశపు స్వాములను కృష్ణప్రేమ్ అతని సహచర శిష్యుడు ఆనంద్ బిక్కును మెచ్చుకునేవారు. వారు దేవాలయ పురోహితుల కన్నా పవిత్రంగా ఉన్న, ఆధ్యాత్మిక పరంగా ఉన్నత స్థితిని చేరుకున్న బ్రాహ్మణులు వారిని బాగా ఆదరించలేదు. వారు దేవాలయాలకి ఎప్పుడు వెళ్ళినా వారిని అంటరాని వారిగా ఎంచేవారు. అంటే వేరే దేశస్థులు కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్నప్పటికీ, ఎంతో నీట్‌గా పరిశుభ్రంగా ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణులు మాత్రం వాళ్ళని దేవాలయాలలోకి రావటానికి వాళ్ళెప్పుడూ అనుమతించేవాళ్ళు కాదంట. వారిని అంటరాని వారిగా చూసేవారంట. ఆ బ్రాహ్మణులని రామాగారెప్పుడూ అధిక్షేపిస్తూ ఉండేవారంట. వాళ్ళని అట్లా చేయడం సరైంది కాదు అని ఎప్పుడు అధిక్షేపిస్తూ ఉండేవాడిని అని చెప్తున్నారు.
అజ్ఞానం వలన చాలామంది మత దురభిమానం కలవారవుతారని, మత దురభిమానం ఏ మతం యొక్క భాగం కాదని తరచూ నేను నా ఇద్దరి స్నేహితులతోనూ చెప్పేవాడిని. వీళ్ళిద్దరు కృష్ణప్రేము, ఆనంద్ బిక్కు వాళ్ళతో. పాశ్చాత్య దేశాలు జాతి, తెగల మధ్యలో నష్టపడుతున్నట్లే భారతదేశం కులాల పద్ధతిలో నష్టపడుతోంది. మానవ సమాజానికి ఈ రెండూ హానికరమైనవి. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇది ఇట్లానే ఉంది. కాస్త ఇప్పుడు మెరుగవుతుందనుకుంటా. నెక్స్ట్ మా గురువుగారి ఫోటో. ఇంకొక చిన్న కథ. 1939 సెప్టెంబర్ మాసంలో ఫోటోలు తీయటానికి ఫ్రాన్స్ నుంచి హిమాలయాలకు వచ్చిన ఇద్దరు ఫోటోగ్రాఫర్లను నేను కలుసుకున్నప్పుడు మా గురువుగారితో నియమోల్లంఘన చేశాను. నియమోల్లంఘన చేశాను అంటే రామాగారి గురువుగారికి ఫోటోలు తీసుకోవడం ఇష్టం లేదు. తీసుకోకూడదు అనేది వాళ్ళ నియమం అయ్యున్నట్టుంది. ఇక్కడ రామాగారు నియమోల్లంఘన చేశాను అన్నారు అంటే. వాళ్ళను మా గురువుగారి ఫోటో ఒకటి తీయాలని కోరాను. నా జేబులో ఉన్న కొన్ని రూపాయలు ఫోటోగ్రాఫర్లకిచ్చాను. అదీ కాక వారడిగిన డబ్బు ఇవ్వటానికి రూ. 150 అప్పు తీసుకున్నాను. తర్వాత వాళ్ళని గంగా నదిని దాటటానికి ఉన్న సన్నని చెక్క వంతెన మీదుగా నేను గురువుగారు 15 రోజుల నుండి ఉంటున్న ఒక చిన్న గుడిసె దగ్గరికి తీసుకెళ్ళాను. గురువుగారు ఫోటోగ్రాఫర్‌ను చూడగానే నా వైపు చూసి, "నువ్వు చెడ్డ కుర్రవాడివి. నీకెందుకంత మొండి పట్టుదల? వాళ్ళకేమీ దొరకదు" అని రామగారి గురువుగారు అన్నారంట. దానికి రామగారికి ఆయనేమన్నారు అనేది అర్థం కాలేదు అంటున్నారు. ఒక్కొక్కసారి మా గురువుగారు నా స్వంతం అనే మొండిగా భావించేవాడిని. అంటే గురువుగారు నాకే స్వంతము అనే ఒక మొండిగా నేను భావించేవాడిని అని రామగారు అంటున్నారు. ఒక్కొక్క ఫోటోగ్రాఫరు వాళ్ళ కెమెరాలతో విడివిడిగా ఫోటోలు తీశారు. 2 కొత్త రీళ్లు వేస్తూ నాకు, గురువుగారికి కలిసి ఫోటోలు తీయటానికని నన్ను గురువుగారి పక్కన కూర్చోమన్నారు. ఈసారి గురువుగారు అంటే ఆయనకిష్టం లేదు కదా ఫోటోలు తీసుకోవడము. పెదిమలను బిగయబట్టి కళ్ళు మూసుకున్నారంట రామగారి గురువుగారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 5:30 దాకా మొత్తం మీద 2 కెమెరాలతో 4 రీళ్ల ఫోటోలు తీశారు. హిమాలయ పర్వతాలకి ఇంకా కొన్ని ఫోటోలు తీసిన తర్వాత ఫోటోగ్రాఫర్లు ఢిల్లీకి వెళ్ళిపోయారు. నా ఫోటోలు డెవలప్ చేసి పంపించాక వచ్చిన ఫలితాలను చూసి నేను నమ్మలేకపోయాను. మా గురువుగారు కూర్చున్న చోటున చుట్టూ ఉన్న ప్రతీదీ ఫోటోలో కనిపించింది. కానీ మా గురువుగారు కనిపించలేదు. ఇంకొక 3, 4 సందర్భాలలో మా గురువుగారి ఫోటో తీయించాలని ప్రయత్నించాను. కానీ ఎప్పుడూ భౌతిక దేహం యొక్క ఛాయాచిత్రం నా అంతరంగంలోని తేజాన్ని నువ్వు చూడటానికి అడ్డుపడవచ్చు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటి? నా ఫోటో ఉందంటే దాని వరకే నువ్వు ఆగిపోతావు. కాబట్టి ఈ భౌతిక దేహానికి సంబంధించిన ఏవి ఉండడానికి లేదు. భౌతిక దేహం వరకే ఆగిపోతారు అనేది ఆయన రామగారి గురువుగారి అభిప్రాయం. ఏమంటున్నారిక్కడ? భౌతిక దేహం యొక్క ఛాయాచిత్రం నా అంతరంగంలోని తేజాన్ని నువ్వు చూడటానికి అడ్డుపడవచ్చు. నువ్వు నా భౌతిక దేహానికి ఆకర్షితుడవు కాకూడదు. మన దైవిక బంధం గురించి జాగరూకత వహించు అని అనేవారంట. తర్వాత అంటే ఈ శరీరానికి అతీతంగా ఉన్నదాన్ని చూడు నువ్వు, శరీరాన్ని కాదు అనేది రామగారి గురువుగారు చెప్పే విషయం. తర్వాత నేను యూరప్‌లో, ఆ తర్వాత జపాన్‌లో ప్రయాణం చేయటానికి ముందు ఆయన పాశ్చాత్య బజారులో "నువ్వు నన్ను అమ్మడం నాకిష్టం లేదు" అని చెప్పారు. అంటే ఫోటోలున్నయి అనంటే ఆ ఫోటోలు పెట్టుకొని వాటిని అది కూడా రేపు అదొక బిజినెస్ లాగా మారుతుంది. కాబట్టి పాశ్చాత్య బజారులలో నువ్వు నన్ను అమ్మడం నాకిష్టం లేదు అని ఆయనన్నారంట రామగారి గురువుగారు. ఆయన భావాలని నేను గౌరవించాను. ఉన్న ఒకే ఒక గురువుగారి ఫోటోని కాపీ తీసే ప్రయత్నం నేనెప్పుడూ చెయ్యలేదు. ఒక చిన్న కెమెరాతో శ్రీనగర్‌కి చెందిన ఫోటోగ్రాఫర్ తీసిన ఒక ఫోటోని నా సహచర శిష్యుడు సంపాదించాడు.
ఫోటోలో కనబడకుండా అతనికి కెమెరాకి మధ్య ముసుగు వేయడం ఒక యోగికి సాధ్యం. అంటే ఫోటో తీసినప్పటికీ ఫోటోలో కనబడకుండా కెమెరాకి మధ్యలో ఒక ముసుగు వేయడం అనేది ఒక యోగికి సాధ్యమవుతుంది. కానీ ఏ కారణం వలననో మా గురువుగారు ఆ ఒక్కసారి అలాగా చేయలేదు. ఒక చిన్న ఆయన రామగారితో పాటు ఉన్న తోటి శిష్యుడు ఆయన దగ్గర ఒక చిన్న ఫోటో ఉందంట. ఆ ఒక్క ఫోటోలో మాత్రము ఆయన అంటే అలో చేశారు. ఆ ఒక్క ఫోటోని మాత్రమే అలో చేశారంట అప్పుడు. తర్వాత ఇంకెప్పుడు ఆయన అలో చేయలేదు అనేది రామగారు మనతో చెప్పింది. ఇంకొక చిన్న కథ. శాశ్వతమైన దానిని ఎవరు చంపగలరు? శాశ్వతమైన దానిని ఎవరు చంపగలరు అనేది ఇంకొక స్టోరీ. ఒకసారి కొండలలో ఒక కొండపిల్ల విరిగి శబ్దం చేస్తూ మా వైపుకు జారటం ప్రారంభించింది. మనం చనిపోబోతున్నాము అని నేను అరిచాను. శాశ్వతమైన దానిని ఎవరు చంపగలరు అని మా గురువుగారు అన్నారు. కొండ క్రిందికి వచ్చేస్తుంటే శాశ్వతమైన దానిని ఎవరు చంపగలరు అంటున్నారు మీరు? కొండవైపు చూడండి అని రామగారు అన్నారంట. ఆగు, మమ్మల్ని దాటని అని గురువుగారు గట్టిగా అన్నారు. అంటే రామగారి గురువుగారు ఆ వస్తున్న కొండని, దొర్లుతూ వస్తున్న కొండని కొండతో అన్నారంట, ఆగు, మమ్మల్ని దాటని అని గురువుగారు గట్టిగా అన్నారంట. గురువుగారు అలాగా అనగానే పడుతున్న కొండపెల్ల ఆగిపోయింది. అప్పుడు మేము ఆ ప్రదేశం దాటాము. ఇప్పుడు నువ్వు పడిపోవచ్చు అని ఆయన అన్నారు. అలాగా అనగానే ఆ పిల్ల మళ్ళీ జారడం మొదలుపెట్టింది. ఇంకొక సందర్భంలో ఆయన ఒక కొండవైపు వెళ్తున్నప్పుడు కొంతమంది ఆయన్ను అనుసరించారు. ఆ సమయంలో మంచు కురవడం ప్రారంభించి 3 గంటలు ఆగకుండా పడుతూనే ఉంది. వెళ్తున్న వాళ్ళ దగ్గర కావలసినన్ని దుస్తులు లేవు. మీరు శాశ్వతమని నానుడి మీకు అద్భుతమైన శక్తులున్నాయని అంటారు. అంటే ఇక్కడ ఆయన శిష్యులు ఏమంటున్నారు, మీరు శాశ్వతమనే నానుడి మీకు అద్భుతమైన శక్తులున్నాయని అంటారు. ఈ మంచును ఎందుకు ఆపకూడదు అని వాళ్ళు అడిగారంట రామగారి గురువుగారిని. అది చాలా తేలిక అని అతను గట్టిగా గొంతెత్తి, ఆగు, సూర్యుడిని ప్రకాశించని అన్నారు. అలాగే జరిగింది. ఆధునిక మానవులకు సంకల్ప బలం యొక్క శక్తి గురించి చాలా తక్కువగా తెలుసు. శక్తి యొక్క మార్గాలు 3. మొదటి దాన్ని క్రియాశక్తి అంటారు. ఇంకొక దాన్ని ఇచ్ఛాశక్తి అంటారు. మూడవ దాన్ని జ్ఞానశక్తి అంటారు. ఏ ఆత్మశక్తి తనంతట తానే ఈ 3 మార్గాల ద్వారా స్వయం వ్యక్తమవుతుందో దాన్నే శక్తి అంటాము. అంటే శక్తి 3 రకాలుగా వ్యక్తమవుతుంది అంటున్నారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా వ్యక్తమవుతుంది అని అంటున్నారు ఇక్కడ. దా ఈ ఈ శక్తి గుప్తమైందైనా కావచ్చు, లేక ఇతరులపై ప్రభావం కలిగించేదైనా కావచ్చు. క్రియాశక్తి సహాయంతో మనం మన క్రియలను చేస్తాము. క్రియాశక్తి అంటే మనము మన పనులను చేసేది క్రియాశక్తి అంటున్నారు. ఇచ్ఛాశక్తి సహాయంతో పని చెయ్యాలని సంకల్పిస్తాము. ఒక సంకల్పము, ఆ పని చెయ్యాలనేది సంకల్పం చేసేది ఇక్కడ ఇచ్ఛాశక్తి. జ్ఞానశక్తి సహాయంతో పనులను చేయాలని నిర్ణయిస్తాము. సంకల్పం చేసేదేమో ఇచ్ఛాశక్తి, పనులో నిర్ణయం చేసేదేమో జ్ఞానశక్తి అంటున్నారు. ఏదో ఒక దశను వ్యక్తి అలవర్చుకోవచ్చు. కొంతమంది యోగులు వాళ్ళ పనులను నేర్పుగా చెయ్యటం నేర్చుకొని ప్రపంచంలో సఫలులవుతారు. ఇంకొంతమంది వాళ్ళ సంకల్ప శక్తిని అభివృద్ధి చేసుకొని ఆ తర్వాత ఆ సంకల్పానికి అనుగుణంగా వారి మాటలను, చేతలను నడిపించుకుంటారు. కొంతమంది ఉచితానుచిత నిర్ణయ సామర్థ్యమైన బుద్ధిని పదును పెట్టి ప్రశాంతమైన ఏకరూప స్థితి అయిన ప్రజ్ఞాస్థితిని సాధించుతారు. ప్రతి స్థితిలో క్రమశిక్షణ అవసరం. అంటే క్రమశిక్షణ లేకుండా ఈ 3 శక్తులను మనము చెయ్యలేము. ఏది చెయ్యాలన్నా, ఏ శక్తిని మనం ఇంప్లిమెంట్ చేయాలన్నా క్రమశిక్షణ అనేది అవసరము అంటున్నారు. అయినప్పటికీ అభివృద్ధి పెంపొందించుకున్న శక్తి యొక్క అవస్థని అనుసరించి తీసుకున్న క్రమశిక్షణ భిన్నంగా ఉంటుంది. ఇచ్ఛాశక్తి వృద్ధి చేసుకోవటం సంకల్ప శక్తిని బలపరుస్తుంది.
వ్యక్తి అతని అవయవాలపై అధికారం ఉంచుకున్న విధంగా ఈ సంకల్ప శక్తి సహాయంతో ఇంద్రియగోచర ప్రపంచాన్ని కూడా శాసించగలడు. ఇక్కడ వీళ్ళ గురువుగారు చేసింది ఈ ఈ ఇంద్రియగోచర ప్రపంచాన్ని కూడా ఈ సంకల్ప శక్తి సహాయంతో అంటున్నారు. ఈ శక్తి ద్వారానే మా గురువుగారు ప్రకృతి శక్తులను అదుపులో పెట్టగలిగారు. ఇక్కడ వ్యక్తి అతని అవయవాలపైన అధికారం ఉంచుకున్న విధంగా, మన చేతులు, కాళ్ళపైన అధికారాన్ని మనం ఉంచుకున్న విధంగా, ఈ సంకల్ప శక్తి సహాయంతో ఇంద్రియ గోచర ప్రపంచాన్ని కూడా శాసించగలడు. ఇదే శక్తి ద్వారానే మా గురువుగారు ప్రకృతి శక్తులను అదుపులో పెట్టగలిగారు. దీన్ని ఇక్కడ ఈ స్టోరీని ఇక్కడికి అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఇక్కడికి ఈరోజు ఆపుదాము.